బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నెంబర్ 46 ప్రతులను విద్యానగర్ చౌరస్తాలో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి జీవోను రద్దు చేయాలని, లేని పక్షంలో తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరించారు ఆయన. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కంటోన్మెంట్ బోర్డులో అక్రమాలు, వసూళ్ల దందా బంద్ కావాలని, కంటోన్మెంట్ బోర్డుకు చెడ్డ పేరు తీసుకురావద్దని ఎవరిని ఉద్దేశించి అన్నారో చెప్పాలని కృషాంక్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సొసైటీ కాలనీలో సత్యసాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాచర్ల శాసనసభ్యుడు జులకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యసాయిబాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. మల్కాజ్గిరిలో ఎల్లా ప్రెగడ కుటుంబం 100 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా మల్కాజ్గిరిలోని లక్ష్మీసాయి బ్యాంకెట్ హాల్లో ఒకచోట చేరి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పెద్దలు తమ చిన్ననాటి సందర్భాలను, కుటుంబాలలో జరిగిన విశేషాలను గుర్తు చేసుకుంటూ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఏలూరు నగరంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన స్థానిక పడమర వీధి గంగమ్మనమ్మ పోతురాజు బాబుల జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు కుంభం పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో కారంపూడి తిరునాళ్ల ముగిశాయి. ఆఖరి రోజు ముఖ్య ఘట్టమైన లంకన్న ఒరుగుతో వీరుల ఉత్సవాలు ముగిశాయి. పల్నాడు చరిత్రకు చిహ్నంగా 5 రోజుల పాటు ఈ తిరునాళ్ల నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 400 బాటిళ్ల దేశీ దారును పోలీసులు పట్టుకున్నారు. ఈ మద్యం విలువ సుమారు 24,000 ఉంటుందని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సంజీవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవాని కుంటా చెరువులో ఎల్లమ్మ బండకు చెందిన రాజాసింగ్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.